తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపు కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో కొత్తగా 3 లేదా 4 చోటు కల్పించే చర్చ నడుస్తోంది. ఇవాళ సాయంత్రం రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రేపు కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో కొత్తగా 3 లేదా 4 చోటు కల్పించే చర్చ జరుగుతోంది. ఇవాళ సాయంత్రం రాజ్భవన్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక దీంట్లో కొత్త కేబినెట్ లో మంత్రివర్గంలో 2 లేదా 3 కూడా కొత్తగా చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, కేబినెట్ విస్తరణకి ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తుంది. దేంటి నవీన్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం? తెలంగాణ క్యాబినెట్లో మొత్తం 6 ఖాళీలు ఉన్నప్పటికీ ఈరోజు 3కి అవకాశం కూడా కల్పించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా తెలంగాణ క్యాబినెట్ సంబంధించినటువంటి అంశాలు గతం కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి ఇటు ముఖ్యమంత్రితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గారు కూడా అనేక సందర్భాల్లో కూడా వారు కలిసినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అయితే మొదటిగా 6 ఖాళీలు ఉన్నాయి, ఆ 6టిని కూడా నింపాలని చెప్పేసి మొదటిగా భావించారు. కానీ అధిష్టానం కేవలం 3 స్థానాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం అధికారికంగా కూడా ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇక కేబినెట్లో ఎవరికి అవకాశాలు కనిపిస్తాయి అనేది చాలా మంది ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొన్న ఢిల్లీకి రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సమయంలో ఆశావాలు అనేక మంది కూడా ఢిల్లీ కూడా చేరుకున్నారు. ఇటు కేసీ వేణుగోపాల్ తన కూడా భేటీ అయ్యారు. తనకున్నటువంటి సీనియారిటీని బట్టి తమకి అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఆశావాలు ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా వారు భేటీ అయ్యి అన్ని అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకి మంత్రివర్గంలో అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. అధిష్టానం కూడా వచ్చి కలిసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఇప్పటికే 2కి కూడా ఇటు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్న ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా తనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కూడా కోరుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ కూడా తనకి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా వారు కూడా ఆశ కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావుతో పాటు వివేక్ కూడా వారు పోటీలో ఉన్నారు. వారిద్దరికి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే భట్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు ఇటు భట్టి అనేక సందర్భాల్లో అధిష్టానం కూడా ప్రేమ్ సాగర్ పేరును కూడా రిఫర్ కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా తనకి ఈ యొక్క మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా బట్టి ఆ పేరును కూడా ప్రపోజల్ కూడా చేయడం జరిగింది. మరోవైపు నిజామాబాద్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి విషయం కావచ్చు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఉన్నటువంటి ఇటు మల్లెడి రంగారెడ్డి తనకి సీనియర్గా ఉన్నాను, అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచాను, ఖచ్చితంగా ఈసారి
ఇటు కాంగ్రెస్ పార్టీ తనకి మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చినటువంటి సమయంలో రేవంత్ రెడ్డిని కూడా పర్సనల్గా కలిసి అతనికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా మల్లెడి రంగారెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి వారు కూడా ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుందని చెప్పేసి మల్లెడి రంగారెడ్డి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక మెదక్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మెదక్లో ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతికి అవకాశం కూడా ఇస్తున్నట్టు కూడా మనకి ఈ యొక్క క్యాబినెట్లో కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ముగ్గురికి మాత్రమే ఈ యొక్క మొదటిగా ఇప్పటికే అధిష్టానం ఒక గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది కాబట్టి ఈ గ్రీన్ సిగ్నల్లో కేవలం ముగ్గురు పేర్లు కూడా ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 6 ఎమ్మెల్యేలు కూడా ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్తో పాటు మల్లికార్జున్ ఖర్గేని కూడా వారు కలిశారు. మాదిగా సంబంధించినటువంటి వారికి ఒక మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి కూడా వారు కూడా కోరినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఈరోజు అఫీషియల్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ప్రకటన కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు విజయశాంతి పేరు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి, మరోవైపు వివేక్ పేరు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మరొక పేరు ఇంకా సస్పెన్షన్లో పెట్టారు. ఇంకా అఫీషియల్గా కూడా ఇంకా కొంత ఆ పేరు సంబంధించిన డీటెయిల్స్ కూడా రావాల్సి ఉంటుంది లక్ష్మి. కాబట్టి మొత్తానికైతే తెలంగాణ క్యాబినెట్ సంబంధించినటువంటి విస్తరణ సంబంధించినటువంటి అంశాలపై మాత్రం అందరూ ఎంతో ఆసక్తిగా కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఇటు క్యాబినెట్ సంబంధించినటువంటి విస్తరణ అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతుంది, క్యాబినెట్ విస్తరణ జరిగితే మాత్రం ఖచ్చితంగా 2 లేదా 3కి ఖచ్చితంగా మొదటిగా అవకాశం కల్పిస్తారు. దాని తర్వాత మిగతా 3 కూడా అవకాశం కూడా కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి అఫీషియల్ సమాచారం ప్రకారం కేవలం 3కి మాత్రమే ఇప్పుడు జరిగేటువంటి విస్తరణలో కూడా వారికి అవకాశాలు కూడా కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నవీన్ చూసుకుంటే ఈ రోజు సాయంత్రం కూడా రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రోజు రాజ్భవన్లో ముఖ్యంగా ఎవరెవరు పాల్గొనబోతున్నట్లు సమాచారం నవీన్? ఆల్రెడీ సీఎంఓ కార్యాలయం నుంచి రాజ్భవన్ కూడా ఈ యొక్క సమాచారం కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు రేపు చేసేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇంకా అఫీషియల్గా ఈరోజు సాయంత్రం ఇటు సెంట్రల్ నుంచి అంటే కాంగ్రెస్ అధిష్టానం ఆల్రెడీ వారికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా పరిశీలించారు. ఈ పేర్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇప్పుడు క్యాబినెట్లో చోటు దక్కినటువంటి వారికి ఈరోజు మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా వారికి సమాచారం కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. వారికి నేరుగా సీఎంఓ కార్యాలయం నుంచి కూడా వారికి ఫోన్లు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరితో పాటు మిగతా మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం అధికారికంగా రాజ్భవన్ నుంచి కూడా ఈ యొక్క పేరు కూడా ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రేపు ఈ క్యాబినెట్ సంబంధించినటువంటి విస్తరణ కూడా జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. రేపు మాదాపూర్